brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మొత్తం మీద జీడిపి ఆ 5 సంవత్సరాలలో మన ప్రభుత్వం 5 సంవత్సరాలలో 2019 నుంచి 24లో దేశం జీడిపి 9.34 అయితే దేశం జీడిపి కన్నా రాష్ట్రం 10.23%తో మెరుగైన పనితీరు కనపరిచింది. సోర్స్ ఇది కూడా మాస్పి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఇంకొక ఫ్యాక్టర్ తీసుకుందాం, పారిశ్రామిక రంగం జీబీఏ. పారిశ్రామిక రంగం జీబీఏ అంటే ఇండస్ట్రీ, పరిశ్రమలు, పారిశ్రామిక రంగానికి సంబంధించిన పురోగతి, దీనికి సంబంధించిన గ్రాస్ వాల్యూ యాడెడ్ ర్యాంకింగ్ ఏమిటి అని చెప్పి చూస్తే చంద్రబాబు దిగిపోయే నాటికి దేశంలో మన రాష్ట్రం 11వ స్థానంలో ఉంటే అదే మా హయాంలో 2023-24 డేటా క్లియర్గా కనిపిస్తూ ఉంది, 9వ స్థానానికి ఎదిగాం. అంటే ఇండస్ట్రీ జీబీఏ పారిశ్రామిక రంగం విషయంలో ఎవరి హయాంలో రాష్ట్రం పరిగెత్తింది, ఎవరి హయాంలో పురోగతి కనిపించింది అని అంటే చంద్రబాబు దిగిపోయే నాటికి దేశంలో మన రాష్ట్రం దేశంలో 11వ స్థానంలో ఉంటే మన హయాంలో ఏకంగా 9వ స్థానానికి ఎదిగాం. 2.5 ఏళ్ల పాటు కోవిడ్ ఉన్నా కూడా ఈ లెక్కలన్నీ ఇవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా. 2.5 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా పెర్ఫార్మెన్స్ ఇది. మరి ఎవరిది ఆర్థిక విధ్వంసం? అందరూ ఆలోచన చేయాలి. దీని సోర్స్ కూడా ఆర్బీఐ, సోర్స్ కూడా మాస్పి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఆర్బీఐ. తర్వాత ఇంకొకటి ఫ్యాక్టర్ కూడా తీసుకొస్తాం. ఈ మధ్యకాలంలో మన చంద్రబాబు నాయుడు గారు ప్రజెంటేషన్ ఇస్తూ ఇక్కడ కూడా వక్రీకరణే, ఆయన ప్రతి అడుగు వక్రీకరణ, ప్రతి అడుగు అబద్ధం, ప్రతి అడుగు మోసం. ఏ స్థాయిలో వక్రీకరణ అంటే డెట్ సస్టైనబిలిటీ గురించి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్యకాలంలోనే ఒక నిర్వచనం చెప్పాడు. రాష్ట్ర ఆదాయం వృద్ధి రేటు కన్నా చెల్లించాల్సిన వడ్డీల వృద్ధి రేటు ఎక్కువగా ఉంటే డెట్ పరంగా సస్టైనబుల్ కాదు అని చంద్రబాబు నాయుడు గారు నిర్వచనం చెప్పారు. సరే పోనీ ఒక మాదిరిగా ఇది ఈ మాదిరిగా క్యాలిక్యులేషన్ అనేది చేయకపోయినా కూడా ఆయన చెప్తా ఉన్న థియరీని మనం కాదని ఎందుకు అనాలి? పోనీ ఆయన చెప్తా ఉన్న థియరీ ప్రకారం, ఆయన చూపించే థియరీలో ఆంధ్ర రాష్ట్రం మన పాలనలో మాత్రం ఏం జరిగింది అని మాత్రమే చూపిస్తాడు తప్ప ఆయన హయాంలో ఎలా ఉంది అని కూడా చూపించాలి కదా, అది చెప్పడు. ఇదే డెట్ సస్టైనబిలిటీ గురించి ఒకసారి గమనించినట్టయితే 2014 నుంచి 19 నాటికి, అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలాంటి కోవిడ్ లేదు, ఎలాంటి పాండమిక్ లేదు, ఇవన్నీ ఏవీ లేకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే